గద్దె రామ్మోహన్ వ్యాఖ్యలు దుర్మార్గమని, అర్థం లేని ఆరోపణలతో ప్రజలు ముందుకు వస్తున్నాడని తూర్పు నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ అన్నారు. 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ ఉన్నాయో తమకు చూపించాలని కోరారు. అబద్ధాలను పదే పదే చెప్పి దానిని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. తూర్పు నియోజకవర్గం 18వ డివిజన్ పాత ఆంజనేయ స్వామి గుడి ప్రాంతంలో వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి గడపకు వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ఓట్లు అభ్యర్థించారు. అనంతరం అవినాష్ మాట్లాడుతూ ఈ డివిజన్లో 5 సార్లు ప్రతి గడపకు వెళ్లడం జరిగిందని, ప్రజల ముందుకు వెళ్తుంటే సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని జగన్ హయాంలో చేసిందేనని, పార్కులు, రోడ్లు, కమ్యూనిటీ హాల్స్, కొండ ప్రాంతాల్లో మెట్లు, డ్రైన్లు, లైట్లు, సబ్స్టేషన్లు, రిటర్నింగ్ వాల్ నిర్మాణం చేశామన్నారు. 2,000 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేశామని చెప్పే గద్దె రామ్మోహన్ ఆ పనులు ఎక్కడ ఉన్నాయో తమకు చూపించాలని కోరారు. తాము చేసిన అభివృద్ధి చూపిస్తాం, మీరు చేసింది చూపించడానికి సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజలు చీకొట్టి పంపిస్తుంటే గద్దెకి ఏం చేయాలో అర్థం కావడం లేదన్నారు. ఇళ్ల పట్టాల పేరుతో మోసం చేశారని ఆరోపించారు. గద్దె ఓటమి కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని, ఆయనను ఓడించేందుకు ప్రజలు ఎంతో ఆతృతగా ఉన్నారని అన్నారు. 10 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా ఉండి ఎందుకు అభివృద్ధి పనులు చేయలేకపోయారో చెప్పాలని డిమాండ్ చేశారు. అబద్ధాలను పదే పదే చెప్పి దానిని నిజం చేసే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఇన్ఛార్జిగా ఉన్న సమయంలోనే కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేసిన తనను ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. 14 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, ఎందుకు చేయలేకపోయారు చెప్పాలి కదా. మీరు అందరు గారు సమాధానం. 650 హామీలతో 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో తీసేస్తే ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దాని గురించి ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? ప్రజానికం మిమ్మల్ని ఏ విధంగా నమ్ముతారు? ఈరోజు మేము చెప్పగలిగాం, అమ్మఒడి, చేయూత, వాహనమిత్ర, ఆసరా, ఇళ్ల స్థలాలు, రేషను, ఇంటికే పెన్షను, సచివాలయం, వాలంటీర్ వ్యవస్థ ఎన్ని గారు మేము చేసాం మేము చెప్పగలం. మీరు ఏం చేశారని చెప్పుకోగలరు? రైతు రుణమాఫీ చేశారా? డ్వాక్రా రుణమాఫీ చేశారా? కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్య అందించారా? ఈరోజు జాబు రావాలంటే బాబు కావాలన్నారు. ఎవరికి ఇచ్చారు జాబులు? మీ కొడుక్కి ఇచ్చుకున్నారు జాబులు. అంటే ఈరోజు ఇన్ని అబద్ధాలు కళ్ళ ముందు మీరు చేసిన మోసం కనపడుతున్నా, ఈరోజు మళ్ళీ మోసం చేయాలని చెప్పని ఏదైతే మీరు వస్తున్నారో, నిజంగా ఈ భూప్రపంచంలో కొంతమంది మీరు ఆదర్శంగా నిలుస్తారు. అబద్ధాలు చెప్పి మళ్ళీ అదే అబద్ధాన్ని నమ్మించే విధంగా ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నియోజకవర్గం గద్దె రామ్మోహన్కే సాధ్యమైంది. ఈరోజు అసమర్థత ఎమ్మెల్యే అయిన గద్దె రామ్మోహన్ మాకొద్దు, బాయ్ గద్దె అని చెప్పని ప్రతి ఒక్కరి గారా, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దల దాకా బాయ్ గద్దె, నువ్వు మాకొద్దు అని చెప్పని ప్రతి ఒక్కరి గారా నినాదించుకుంటున్నారు, ప్రతి ఒక్కరు గారు అనుకుంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఈ నియోజకవర్గంలో ఎగరేస్తారు.